రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతును అణిచివేయాలనే ధోరణితో కాంగ్రెస్ పనిచేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్. అవినీతి, పరిపాలన వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, నోటీసులు, సోషల్ మీడియా ఆంక్షలతో బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఇటీవల సీఎం రేవంత్ హిట్లర్ను పొగుడుతూ ఒక ఉపన్యాసం చేశాడు. అయితే ఉపన్యాసించిన రేవంత్ రెడ్డిని వదిలేసి ఎక్స్లో ఆ వీడియో పోస్టును తొలగించాలని నోటీసు పంపడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని దుయ్యబట్టారు. నాజీ యూనిఫామ్ ధరించిన సీఎం రేవంత్ లక్షల మంది అమాయక ప్రజల ఊచకోతకు కారణమైన హిట్లర్ హంతక బృందాన్ని పొగడడం నేరం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2.5 సీఎం రేవంత్ అభూత కల్పనలు, అవాస్తవాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ లేదని, ఆయన ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. నియంత్రణ ఎవరైనా స్ఫూర్తిగా తీసుకుంటారా అని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ హిట్లర్ అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత వై సతీష్ రెడ్డి. పేద ప్రజల ఇండ్లు కూల్చేస్తూ ఇరాన్, ఇజ్రాయెల్తో పోల్చుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్ని కేసులు పెట్టినా హిట్లర్ రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశమని, ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉందని హెచ్చరించారు. హిట్లర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలు పెను ప్రమాదంలో ఉన్నారన్నారు బీఆర్ఎస్ నేత జగన్మోహన్ రావు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక పబ్లిక్గా హిట్లర్ పేరు చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. హిట్లర్ వారసుడి చేతిలో చిక్కుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు గులాబీ పార్టీ నేతృత్వంలో మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ నాయకులు జిల్లా అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని అన్నారు. రానున్న కాలంలో ప్రజలే తగిన విధంగా కాంగ్రెస్కు బుద్ధి చెబుతారని అన్నారు గండ్ర వెంకటరమణారెడ్డి. 30 నెలల పాలనలో ఏం చేశాడో చెప్పే దమ్ము రేవంత్కు ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి. ఒక మానసిక రోగిలాగా నోటికేదొస్తే అది మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు. ఎక్కడికి పోయినా, ఎవరిని కదిలించినా కాంగ్రెస్ దరిద్రం పోవాలి, కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఏ వేదిక మీద మాట్లాడినా కేసీఆర్ని తిట్టుకుంటూ ఉంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ అనే దరిద్రాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దినందుకు రాహుల్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పర్సంటేజీల పాలన సాగిస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. జీడబ్ల్యూఎంసీ 17వ డివిజన్ పరిధిలోని దోపకుంట, గాడేపల్లి గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పని కమిషన్ల చుట్టూనే తిరుగుతుందని, రైతుల ధాన్యం కొనుగోలు నుంచి కళ్యాణ లక్ష్మి, సీఎం సహాయ నిధి వరకు లబ్ధిదారులను వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతును రాజులా చూసి ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే రైతులకు సరైన న్యాయం జరగడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సబితా ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరయ్యారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలతో మమేకం కావాలని ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా యాప్ ద్వారా బుక్ చేయడం ఇబ్బందికి గురవుతున్నాయని కామారెడ్డి జిల్లా రైతులు అంటున్నారు. మాన్యువల్ పద్ధతిలో యూరియా అందజేయాలని సొసైటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సదాశివనగర్ మండలం పద్మాజీవాడ ఎక్స్ రోడ్ సొసైటీ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ యూరియా లభించకపోవడంతో మహారాష్ట్ర దెగ్లూరు నుంచి బ్లాక్ మార్కెట్ ద్వారా రైతులు కొనుగోలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పోరుబాటు పట్టారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంట చేతికొచ్చి 2 నెలలు గడుస్తున్నా కాంటాలు చేయడం లేదని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వానకు వడ్లు తడిసి మొలకెత్తాయని, ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తే మొలకలు వచ్చేవి కావని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా కాశీపూర్లో రైతుల సమస్యలపై ఏకగ్రీవ తీర్మాన కార్యక్రమం నిర్వహించారు. రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని, మద్దతు ధర పెంచాలని, పంట బీమా పథకాలు అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం పోట్లాడుకోవడమే సరిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అధికారులను అడ్డం పెట్టుకుని కోదాడును అవినీతి అడ్డాగా మార్చారని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడలో సెంట్రల్ లైటింగ్ కోసం ఎలాంటి టెండర్స్ లేకుండా 50 లక్షల రూపాయలను పక్కదారి పట్టించారని ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే అధికారులు కళ్లప్పగించి చూడడం మినహా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మల్లయ్య యాదవ్ మండిపడ్డారు. అధికారులు ఎమ్మెల్యేకు తొత్తులుగా మారి తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెంలో నిరుద్యోగ యువతకు అందించే ఆన్లైన్ కోచింగ్ యాప్ ఆవిష్కరించింది. రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ను బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రారంభించారు. మోడీ, అమిత్ షా వల్ల దేశం అక్కడే ఆగిపోయిందని వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. కాక్రోజ్ జనతా పార్టీకి 20 కోట్ల ఫాలోవర్లు రావడం అంటే మార్పు మొదలైందన్నారు. నిరుద్యోగ యువత కోసం ఈ లెర్నింగ్ యాప్ తీసుకొచ్చామని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి తెలిపారు. ఇందులో 1200 గంటల మెటీరియల్ ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజల చెవిలో పువ్వులు పెట్టి కాంగ్రెస్ విజయం సాధించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. దీంతో మెదక్ జిల్లా రామాయంపేటలో నిర్వహించిన వార్డు సభ రసాభాసగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీంతో చెవిలో పువ్వులు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో బూదా నిర్వాసితులు కదం తొక్కారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. 720 ఇళ్లను కూల్చి 311 బూదా నిర్వాసితులకు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లతో సంబంధం లేకుండా వెలుగుమట్ల బూదాన్ బాధితులకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సిరికొండ మండలం రావుట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అటవీ భూములను కాపాడాలని కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. భూములు కబ్జా అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి జిల్లా అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. అటవీ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరిస్తామని చెప్పే వరకు కదిలే ప్రసక్తే లేదని గ్రామస్తులు భీష్మించి కూర్చున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వమే ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తే ఎలా అంటూ నిలదీశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక వార్డు సభల్లో కేసీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంపై 20వ వార్డు కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన వార్డు సభల్లో ఇచ్చిన దరఖాస్తులకే దిక్కులేదు, ఇప్పుడు మళ్లీ వార్డు సభలు ఎందుకంటూ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాంకీ సంస్థ కొత్త రకం ఆటోలను తీసుకొచ్చి తమ పట్టుకొట్టే ప్రయత్నం చేస్తుందని స్వచ్ఛ ఆటో కార్మికులు మండిపడ్డారు. కొత్తగా వస్తున్న ఈవీ ఆటోల వల్ల తమ ఉపాధికి గండి కొట్టే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. రాంకీ సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛ ఆటో కార్మికులు మల్కాజ్గిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమని ఇబ్బంది పెడితే నగరంలో చెత్త సేకరణను పూర్తిగా నిలిపివేస్తామని హెచ్చరించారు. బల్దియా అధికారులు రాంకీ సంస్థకు తొత్తులుగా మారి తమ జీవనాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న 22,000 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన బిల్డర్స్ అసోసియేషన్ ఇందుకు సంబంధించిన పోస్టర్ను నల్గొండలో ఆవిష్కరించింది. ఇప్పటి వరకు బిల్లులు విడుదల కాకపోవడంతో చాలా మంది కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారని అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. దీంతో నిర్మాణ రంగం కుదిలేందని అన్నారు. ఎలాంటి సిఫార్సులు, ప్రభావాలు లేకుండా సీనియారిటీ ప్రకారం బిల్లులు క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరికొద్దిసేపట్లో చేప మందు పంపిణీ ప్రారంభం కాబోతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ చేసే చేప మందు పంపిణీ కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా షెడ్లలో చేప ప్రసాదం పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకు గాను 1,40,000 చేపలను సిద్ధం చేశారు. అలాగే 1,50,000 మందికి సరిపడా 5 క్వింటాల ప్రసాదం సిద్ధంగా ఉన్నట్లు బతిని కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం నాంపల్లి గాంధీ భవన్ వెనుక వేరే హౌసింగ్ గోదాం గేటు వద్ద 1 నుంచి 6వ నెంబర్ వరకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. జేబీఎస్, ఎంజీబీఎస్ కాచిగూడ నుంచి ఆర్టీసీ ఫ్రీగా బస్సులు నడుపుతోంది.
చినుకు పడింది, మృగశిర కార్తె మొదలైంది, చేపలకు డిమాండ్ పెరిగింది. ముషీరాబాద్ చేపల మార్కెట్లో పెద్ద ఎత్తున చేపల అమ్మకాలు కొనసాగాయి. స్థానికులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, చిరు వ్యాపారులు మార్కెట్కు తరలివచ్చి చేపలు కొనుగోలు చేశారు. దీంతో చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మృగశిర కార్తె సోమవారం రావడం వల్ల అమ్మకాలు కొంత తగ్గాయని గంగపుత్ర సంఘం నాయకుడు జి ప్రసాద్ తెలిపారు. కొనుగోలుదారులు మోసపోకుండా తూనికల కొలతల శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి చేపల అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. మృగశిర కార్తె రోజున చేపల మార్కెట్లు కస్టమర్లతో కలకల్లాడుతున్నాయి. నిర్మల్ బోయివాడ చేపల మార్కెట్కు వినియోగదారులు భారీగా పోటెత్తారు. చేపల కొనుగోలు చేసేందుకు పోటీలు పడ్డారు. మృగశిర కార్తె కావడంతో చేపల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణం కన్నా ₹100 ఎక్కువకు విక్రయిస్తున్నారు. మృగశిర ప్రారంభంలో చేపలు తింటే ఉబ్బసం వంటి వ్యాధులు దూరం అవుతాయని, జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఏర్పడమని ఓ నమ్మకం. దీంతో చేపలకు గిరాకీ ఏర్పడింది. అయితే మార్కెట్లో సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కస్టమర్లు ఆందోళన చెందారు. హెచ్సీఏ అధ్యక్షుడు అమర్నాథ్ నియామకం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. అంబుడ్స్మెన్ ఆర్డర్తో అధ్యక్షుడైన అమర్నాథ్ పదవి నుంచి వైదొలగాలని తేల్చి చెప్పింది. అమర్నాథ్ను హెచ్సీఏ అధ్యక్షుడిగా తొలగించాలని ఆదేశించింది. ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్త అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలని హెచ్సీఏ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. మిగతా పోస్టులకు ఎలా ఎన్నికలు నిర్వహించారో ప్రెసిడెంట్ పోస్టుకు కూడా అలాగే ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. కొత్త ప్రెసిడెంట్ను పెట్టుకుని మినిస్టర్ వివేక్ తన కంపెనీకి 69 కోట్లు విడుదల చేయించుకున్నారన్న ఆరోపణలపై సిఐడికి ఫిర్యాదు అందింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల దోపిడీ మితిమీరిపోతుంది. చట్టవిరుద్ధంగా తమ పాఠశాలలోని పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ కొనాలని విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. ₹1000 కూడా విలువ చేయని పుస్తకాలను ₹10,000 బలవంతంగా విక్రయిస్తున్నారని, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. ప్రైవేటు స్కూల్స్ దోపిడీ అరికట్టాలని బీఆర్ఎస్ నేత శ్రీనివాసరెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ దోపిడీ అరికట్టకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. రేవంత్ సర్కార్ ఇస్తున్న ఉత్తర్వుల్లో తప్పుల తడకలు దొర్లుతున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన కీలక ఉత్తర్వుల్లో నిమ్స్ డైరెక్టర్ పేరును తప్పుగా ముద్రించారు. నిన్న జారీ చేసిన 2 వేర్వేరు ఉత్తర్వుల్లో నిమ్స్ డైరెక్టర్గా ఒక్కో జీవోలో వేర్వేరు వ్యక్తుల పేర్లను పేర్కొన్నారు. తొలుత నిమ్స్ డైరెక్టర్గా రాహుల్ దేవరాజును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ అంతర్జాతీయ వైద్య పర్యాటక కమిటీ సభ్యుడిగా బీరప్పను నిమ్స్ డైరెక్టర్గా పేర్కొన్నారు. దీంతో తెలంగాణ మెడికల్ టూరిజం జీవో అమలు కావాలంటే జీవో మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఖమ్మం జిల్లాలో రోడ్లు గుంతలమయంగా మారాయి. వైరా నుంచి జగ్గయ్యపేటకు వెళ్లే ప్రధాన రహదారి మరీ దారుణంగా తయారైంది. కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు రహదారిపై ఉన్న గుంతలు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. నాసిరకం పనులు, నిర్వహణ లోపాల కారణంగా రహదారి పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్ఎండ్బి అధికారులు స్పందించి వెంటనే గుంతలను పూడ్చి రహదారిని మరమ్మతు చేయాలని ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. గుంపు మేస్త్రి పాలనలో కారేపల్లి మండలంలోని గంగాదేవి గుట్ట మాయమయ్యే పరిస్థితి వచ్చింది. అధికార పార్టీ నాయకుల అండతో మట్టి మాఫియా గాళ్లు పచ్చని గుట్టను తవ్వేస్తున్నారు. జేసీబీ టిప్పర్లతో మట్టి తోలుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. కొన్ని నెలలుగా మట్టి తీసుకెళ్తున్న రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిలిపేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. వాంకిడి, కౌటాల, పెంచికల్పేట మీదుగా హైదరాబాద్కు పశువులను తరలించి ఈ ముఠాలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. పశువుల అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసులు, అధికారులే ఈ ముఠాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత నేరాలు కూడా పెరిగాయి. ఆర్థిక నేరాల్లో దేశంలో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2022లో రాష్ట్రంలో 26,321 ఆర్థిక నేరాల కేసులు నమోదవగా 2023లో వాటి సంఖ్య 26,881కి చేరింది. 2024లో రోజుకు సగటున 108 కేసులు చొప్పున ఫైల్ అయ్యాయి. ఏడాదిలో 39,127 కేసులు రికార్డయ్యాయి. ఇది జాతీయ యావరేజీ కన్నా 15.3% రెట్లు ఎక్కువ. అరెస్టైన వారిలో 2,134 మంది పురుషులకు, 112 మంది మహిళలకు శిక్షలు పడ్డాయి. 2023 నుంచి 24 వరకు రాష్ట్రంలో 60,038 ఆర్థిక నేరాల కేసులు పెండింగ్లో ఉన్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని SMS-2 డిపార్ట్మెంట్లో ల్యాడిల్ నుంచి హాట్మెంట్ బకెట్లు కుప్పకొలాయి. పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం మీద పడడంతో 9 మంది కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఓ భారీ క్రేన్ కూడా దగ్ధమైంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద స్థలంలో ఇంకా పలువురు కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆఫ్ఘన్పై భారత్ ఘన విజయం. పెద్దపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. రైల్వే మార్గం ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్న ఓ మహిళను అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చంద్రపూర్ నుంచి రైల్లో గంజాయిని తీసుకొచ్చి జిల్లాలో విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అరే భాగ్యవతి అనే మహిళను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఇది న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.